సార్ అసలు బౌన్సర్స్ వేసుకొని రావడం, హాస్పిటల్ సూపరింటెండెంట్స్ కానివ్వండి, ప్రిన్సిపల్స్ కానివ్వండి, దాట్ ఈస్ సో అన్యూజువల్ అండ్ అబ్నార్మల్. ఓకే. సో మేడం, ఇందాక మీరు అన్నారు నిజంగానే యాక్చువల్గా ఏంటంటే మరి నిజంగానే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే మమతా బెనర్జీ ఉన్నారో మరి నిజంగానే ఒక ఆవిడ కూడా మహిళ, ఆవిడ దగ్గర కూడా అంటే ఎడ్యుకేషన్ సంబంధించి కావచ్చు, ఈ హెల్త్కి సంబంధించి కూడా ఆవిడ దగ్గర లా అండ్ ఆర్డర్ రెండు ఆవిడ దగ్గర ఉన్నాయి. సో ఎందుకు నిజంగానే దీని మీద అంటే ఎవరినన్నా ఈ కల్ప్రిట్స్ని ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కాపాడే ప్రయత్నం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? అలాగే కనిపిస్తుందండి. ఎప్పుడైనా ఒక విషయాన్ని దాస్తున్నారు, పక్కదారి పట్టిస్తున్నారు ఇన్వెస్టిగేషన్, లేదు విక్టిమ్ ని బ్లేమ్ చేస్తున్నారు, ఆమె అక్కడ ఆ టైంలో అక్కడికి ఎందుకు వెళ్ళింది, ఆమె ఇలా డ్రెస్ చేసుకుంది కాబట్టి అలా అయి ఉంటుంది, ఇట్లాంటి విక్టిమ్ని షేమ్ చేసే విధంగా, విక్టిమ్ని బ్లేమ్ చేసే విధంగా ఎవరన్నా మాట్లాడుతున్నారంటే దే ఆర్ ట్రైంగ్ టు సప్రెస్ సంథింగ్. ఏదో ఎవరినో రక్షించడానికి, లేకపోతే ఏదో విషయం బయటికి రాకుండా చూడటానికి. ఇప్పుడు లేకపోతే ఇప్పుడు ఇందాక నరేష్ గారు అన్నట్టుగా ప్రిన్సిపల్ రిజైన్ చేస్తూ లెటర్ ఇస్తే నువ్వు యాక్సెప్ట్ అన్నా చేస్తావు, రిజెక్ట్ అన్నా చేస్తావు. నువ్వు తీసుకెళ్ళి ఇమీడియట్గా వితిన్ 24 hours తీసుకెళ్ళి ట్రాన్స్ఫర్ చేయవు కదా ఇంకో దగ్గరికి. అంటే దేర్ ఇస్ సంథింగ్, వాళ్ళకి ఏదో నాలెడ్జ్ ఉంది, ఏదో ఉంది, నాలెడ్జ్ ఉంది అక్కడ ఏదో నాలెడ్జ్ ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్న లోకల్ పోలీసులు చేయాల్సిన విధంగా ఇన్వెస్టిగేషన్ చేయకపోవడము, ఆధారాలు ప్రొటెక్ట్ చేయకపోవడము, ఫొరెన్సిక్ వాళ్ళని సరిగ్గా సరైన టైంలో వినియోగించకపోవడము, ఇవన్నీ కూడా అనేక అనుమానాలకి ఇప్పుడు ఈ లెవెల్లో జరుగుతుంది. అంటే జనరల్గా బాగా ఇన్ఫ్లుయెన్షియల్ వాళ్ళకైతే ఇట్లా జరుగుతుంది. అన్లెస్ ఇఫ్ సంబడి ఈస్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్, ఈ స్టార్టింగ్ స్టేజ్ నుంచే మొత్తం పక్కదారి పడుతుందంటే మీకు అర్థమవుతుంది ఏంటి? అదే నేను ఎందుకు అదే అనుకోండి, దీంట్లో పెద్ద ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే ఉంటుంది. హ్యుమానిటీ పర్స్పెక్టివ్ లో ఆలోచిస్తే కూడా ఆయన నార్మల్ ఆ కండిషన్ లో ఆ అమ్మాయిని చూస్తే ఆయన ఇమీడియట్ గా తీసుకుంటారు రెస్పాన్సిబిలిటీ. అంటే ఏమైంది అన్నది ఒక హ్యుమానిటీగా, అలా ఆ పర్స్పెక్టివ్ లో కూడా థింక్ చేయలేదంటే దేర్ ఇస్ సంథింగ్ వెరీ ఫిషీ. ఇప్పుడు మినిమం ఒక క్రైమ్ జరిగింది అనుకోండి, జరిగినప్పుడు ఈ అమ్మాయి లాస్ట్ ఎవరితో మాట్లాడింది, ఎవరితో డిన్నర్ చేసింది, అక్కడ ఏమన్నా అబ్నార్మల్గా వాళ్ళు నోటీస్ చేశారా, అప్పుడు వాళ్ళతో కూర్చున్నప్పుడు ఏమైనా ఫోన్ కాల్స్ వచ్చాయా, లేదు ఆ అమ్మాయి ఇంతవరకు అమ్మాయి ఫోన్ ఎక్కడుందో తెలియదు తెలుసా మీకు? మొబైల్ ఇంతవరకు అమ్మాయిది ఎక్కడుందో తెలియదు. మొబైల్ కాల్ డేటా తీయటం, లాస్ట్ ఎవరితో మాట్లాడిందా అమ్మాయి, ఇది ఏమీ లేదు. అలాగే కెమికల్ అనాలిసిస్, సరే పోస్ట్మార్టం చేశారు, పోస్ట్మార్టంలో ఐ డోంట్ నో అబౌట్ అంటే అమ్మాయి ఏమన్నా అండర్ డ్రగ్ ఏమన్నా అమ్మాయి నోట్లో ఏమన్నా పాప్ చేసి ఏమన్నా చేశారా ఇట్లా అనేది కూడా తెలియదు. ఎందుకంటే ఆమె తీసుకుందని డ్రగ్ తీసుకుందని ప్రూవ్ చేయడం కోసం వాళ్ళు చేసి ఉండొచ్చు, లేదు ఒక డ్రగ్ లాంటిది ఏదైనా ఇచ్చి అమ్మాయికి అరవకుండా అంటే అమ్మాయిని సెడేట్ చేయడానికి అలా కూడా. కానీ అట్లాంటిది ఏమీ నేను చదవలేదు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అది రాలేదు. బట్ దీస్ ఆర్ ఆల్ పాసిబిలిటీస్. ఎందుకంటే ఇది గ్రూప్ యాక్టివిటీ, ఇది ఎవరో 4-5 కలిసి చేసిన పని. ఇది అంతమంది చేసినప్పుడు అరిచే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఆ అమ్మాయిని నోరు నొక్కేసి అంత గందరగోళం చేసి అమ్మాయిని మొహం అంతా చీరేసి అమ్మాయిని కంప్లీట్ గా అంతా టార్చర్ అరుస్తుంది. అరవలేదు, ఎవరికి వినిపించలేదు అంటం కూడా నాకు ఎందుకో అది అబ్నార్మల్ గా ఉంది. ఎందుకంటే అన్లెస్ షీ ఇస్ డ్రగ్డ్ హెవీలీ, మీకు ఏదన్నా క్లోరోఫామ్ లాంటిదో లేకపోతే ఏదైనా ఇచ్చో అట్లా ఉంటే ఇంకా అన్కాన్షియస్ గా ఉంటే అది వేరే విషయం. బట్ ఎంత అన్కాన్షియస్ స్టేట్ లో ఉన్నా కూడా పెల్విక్ గేడలు విరిచేంత మీకు బాడీ ట్రామా ఉన్నప్పుడు ఆ అమ్మాయి అరవకుండా ఉండదు. సో అక్కడ ఇంకొంతమందికి తెలిసే అవకాశం ఉంటుంది, ఇది జరిగింది ఏంటి అనేది ఇంకొంతమందికి తెలిసి ఉంటుంది. మీరు పాయింట్ ఇప్పుడు ఇన్సిడెంట్ అయిన దగ్గర నుంచి చూస్తుంటే కనుక ఇమీడియట్ గా ఆల్మోస్ట్ పేరెంట్స్ అక్కడికి వచ్చిన వెంటనే చూస్తే కూడా క్యాన్స్ లేవు అక్కడ. సెమినార్ హాల్ వార్డ్ పక్కనే ఉంటుంది, మన హెచ్ఓడి డాక్టర్ రెసిడెంట్ డాక్టర్ రూమ్ పక్కనే ఉంటుంది, సిస్టర్స్ డెస్క్ పక్కనే ఉంటుంది, ఇంతమంది ఉంటారు. పేషెంట్స్ వెయిటింగ్ హాల్ పక్కనే ఉంటుంది, ఇంతమంది ఉన్నారు. వీళ్ళంతా ఎవరు ఎక్కడ ఉన్నారు, వీళ్ళంతా ఎవరు వినలేదా? అందుట్లో అది చాలా చిన్న రూమ్, ఇట్స్ నాట్ లైక్ ఏ బిగ్ హాల్ కాదు, అది చిన్న రూమే. అది తెల్లవారుజామున కూడా ఇంత పాశవికమైన సంఘటనలో ఇంత టార్చర్ పెట్టినప్పుడు అరవకుండా ఉండరండి. ఈవెన్ మీకు ఎంత మత్తు మంది ఇచ్చిన సందర్భంలో అయినా సరే ఎంతో కొంత అమ్మాయి బోన్స్ బ్రేక్ అయినప్పుడైనా కళ్ళల్లోకి గాజు పెంకులు అది పెంకులు గుచ్చుకున్నప్పుడు గ్లాసెస్, అది తీవ్రమైన నొప్పి కదండి. అది ఐబాల్ ట్రామా ఇస్ వెరీ సివియర్ పెయిన్. అది డెఫినెట్ ఇప్పుడు మీరు మామూలుగా ఇలా ఉండి ఇలా అంటేనే పెయిన్ వాళ్ళు ఇట్లా ఇచ్చేస్తారు. అలాంటిది ఒక గాజు ముక్క మీకు కళ్ళల్లో గుచ్చుకున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు అరుస్తారు. సో ఇది ఎవ్వరికీ తెలియకుండా అసలు శబ్దాలు లేకుండా జరిగింది, అసలు ఏమైంది అక్కడ అనేది తెలియట్లేదు అనేది అది అసలు ఎందుకో నమ్మశక్యంగా లేదు. ఇంకొకటి ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే 4-5 మెంబర్స్ కూడా కాదు,
ఇంకా ఎక్కువ మంది ఉండుంటారు దీంట్లో 4-5 మెంబర్స్ అయితే 100% Minimum 4-5 మెంబర్స్ కానీ యాజ్ పర్ ద కౌంట్ విచ్ వి హావ్ 150 ml 150 ml అంటే యావరేజ్ ఎక్కువ మంది 5 ml ఉంటారు. అంటే చాలా మంది ఉండాలి. అండ్ దే హ్యావ్ టేకెన్ ది సపోర్ట్ ఫ్రమ్ ఆల్ ది అటెండర్స్ అండ్ లైక్ అంటారు కదా లోకల్ అక్కడ పని సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళది కూడా ఉన్నది. ఎందుకంటే చిన్న సౌండ్ వస్తేనే మనకి ఏదో తెలిసిపోతుంది. అలాంటిది అంత ఇన్సిడెంట్ ఇంత గ్రూసమ్ ఇన్సిడెంట్, ఇంత హారిఫిక్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అసలు ప్రాపర్గా రిపోర్ట్ చేయకపోవడం కానీ, ప్రాపర్గా పేరెంట్స్కి చెప్పడం కానీ, కంప్లైంట్ ఇవ్వడం కానీ, ఇట్ ఈస్ గార్డియన్షిప్ అని ఉంటుంది. ఇప్పుడు ఒక స్టూడెంట్ కానీ ఒక పర్సన్ ఇన్ ట్రైనింగ్ కనుక ఇదైతే గార్డియన్షిప్ ఫాల్స్ ఆన్ ద ప్రిన్సిపల్ వెళ్ళి కంప్లైంట్ చేయాలి. మా ఇన్స్టిట్యూట్లో మా హాస్పిటల్లో ఈ వ్యక్తి మీద ఇలా అటాక్ అయింది, ఇలా చనిపోయి మాకు కనిపించారు అని చెప్పి ఆ ఏరియాని పోలీసులు వచ్చేంత వరకు సీల్ ఆఫ్ చేయాల్సిన బాధ్యత ప్రిన్సిపల్కి. ఒక మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అది. సో వాళ్ళకి ఇంకా జాగ్రత్తగా తెలుసు. ఫోరెన్సిక్ అదంతట్లో ఇది చిన్న హాస్పిటల్ కాదు, అది దట్స్ క్వైట్ ఎ హ్యూజ్ హాస్పిటల్. అది ఇమిడియట్ గా వెళ్ళిపోయిందంటే మరి ఆయన కూడా ఈక్వల్ రెస్పాన్సిబుల్, ఆయన కూడా ఉన్నాడా అట్లా కూడా ఆలోచించాలి. ఎందుకంటే ట్రాన్స్ఫర్ చేసిండ్రు అంటున్నారు కానీ ఆయన అంత ఇమిడియట్ గా చేసిండ్రు అంటే 100% దాంట్లో ఈయన కూడా ఒకటి ఉండొచ్చు, అట్లా కూడా ఆలోచించవచ్చు. కనీసం పోలీస్ వాళ్ళు పిలిచి కూర్చోబెట్టి ఏం జరిగిందో కూడా అడగలేదు. బేసిక్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయాల అతన్ని కానీ ఆ లాస్ట్ అమ్మాయి టైం స్పెండ్ చేసిన డిన్నర్ తిన్న డాక్టర్స్ కానీ వాళ్ళతో చేయలే. అమ్మాయి డేటా అనలైజ్ చేయలేదు, అమ్మాయి ఫోన్ ఎక్కడుందో ట్రాక్ చేయలేదు. ఆ నలుగురు కూడా అబ్స్కాండింగ్ లో ఉన్నట్టు. అబ్స్కాండింగ్ అంటే మేబీ వాళ్ళు భయపడి రావట్లేదు, మనకు తెలియదు వాట్ ఈస్ వాట్ తెలియదు. కానీ ఇట్ ఫాల్స్ అపాన్ ద పోలీస్ కదా, వాళ్ళని ట్రాక్ చేసి వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడించాల్సిన బాధ్యత పోలీసులకు ఉంటుంది. అది ఇంతవరకు దాని మీద జరిగిన కాడి నుంచి ఎవరైతే కల్పిట్స్ ఉన్న వాళ్ళని కాపాడే ప్రయత్నం జరుగుతుందనేది అనుమానాలు మనకు అంటే ఉన్న సంఘటనలు బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఆ నలుగురు వాళ్ళు జస్ట్ ఆ అమ్మాయితో డిన్నర్ చేసేదారా లేకపోతే వాళ్ళు కూడా వర్ దే పార్ట్ ఆఫ్ దిస్ క్రైమా ఏంటి అనేది కూడా తెలియాలి కదా. నేషనల్ మీడియా బాగానే హైలైట్ చేస్తోంది, బెంగాల్ మీడియా బాగా హైలైట్ చేస్తుంది. రిగార్డింగ్ మన తెలుగు స్టేట్స్లో కర్మ ఏంటంటే వీళ్ళకి రాజ్ తరుణ్, ఈ చెత్త, ఈ దువ్వాడ, ఇది ఇంకో ప్రపంచం లేదండి. పర్సనల్ విషయాల మీద పెట్టే ఇంట్రెస్ట్ ఇలాంటి గోరీ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు అరే నేషన్ ని కుదిపేసిన ఒక సంఘటన జరిగింది. ఇది మొత్తం మెడికల్ ఫ్రెటర్నిటీ అంతా అలైడ్ ఫీల్డ్స్ లో ఉన్న వాళ్ళు, మెడికల్ డాక్టర్స్ మొత్తము కాశ్మీర్ నుంచి ఇక్కడ వరకు వీళ్ళు కూడా చేస్తున్నారు, ప్రతి హాస్పిటల్ కనీసం మీడియా దాని మీద అటెన్షన్, అరే డాక్టర్స్ ఎందుకు రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు, ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా వాళ్ళు బంక్ చేస్తామనే స్థితికి ఎందుకు వచ్చారు అనేది ఒక్క క్యూరియాసిటీ ఒక్క మీడియా పర్సన్ కి లేదు. మీరు అన్నట్టుగా నిజంగానే మేడం గత దాదాపుగా 20 రోజుల నుంచి టాపిక్ మాట్లాడతారా అంటే వాట్ ఆర్ యు టాకింగ్, వాళ్ళ టాపిక్ నేను ఎందుకు పర్సనల్ థింగ్స్ అవన్నీ ఏమంటే దేశానికి ఏమైనా నష్టమా అండి వాళ్ళ పర్సనల్ థింగ్స్ తెలియకపోతే? వీళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే డ్రగ్స్ మీద మాట్లాడమండి, డ్రగ్స్ ఇన్వెస్టిగేట్ చేయమండి. పోనీ ఆ డ్రగ్స్ ఆల్కహాల్ వల్ల ఇలాంటి జరుగుతున్నాయి చెయ్యండి, దాని మీద కన్స్ట్రక్టివ్ ఇది మేము అందరం పార్టిసిపేట్ చేస్తాం. ఆవిడ వాడితో తిరిగితే ఏంటి, ఈవిడ వీడితో తిరిగితే ఏమొస్తుందండి దానివల్ల? సొసైటీకి ఏంటి ఉపయోగం దానివల్ల? ఇంకా చెడిపోతుంది కదా మేడం. యూట్యూబ్ కూర్చోబెట్టి వాళ్ళందరితో పాటలు పాడించడం దీనికండి మీడియా ఉంది. వీళ్ళందరికీ అసలు జర్నలిజం విలువలు కానీ వాటి ప్రామాణికాలు కానీ ఉన్నాయండి వాళ్ళకి? అనకూడదు కానీ నిజంగా ఐ హేట్ టు కామెంట్ అబౌట్ మీడియా బికాస్ దే డూ సచ్ గుడ్ వర్క్. ఏమైనా మంచి ఇవి జరిగినప్పుడు మీడియా టేక్స్ అ వెరీ గుడ్ స్టాండ్ అండ్ చాలా వర్క్. మేము కొన్ని మంచి పనులు చేస్తున్నాడు మా ట్రస్ట్ ద్వారా కూడా ఎంతో మంది మాకు సహకరిస్తారు మీడియా వాళ్ళు. కానీ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అసలు తెలుగు స్టేట్స్లో ఇంత దరిద్రమైన స్టేట్కి మీడియా దిగజారటం. పర్సనల్ విషయాలకు వెళ్ళిపోయి కూతుళ్ళని, వైఫ్ని, వాళ్ళ ఫ్రెండ్సో మరి లేకపోతే వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక మీడియా ఆఫ్టర్ ఒక మీడియా అందరు వెళ్ళిపోయి వాళ్ళని ఇంటర్వ్యూ చేయటం. రెస్ట్ ఆఫ్ ద కంట్రీలో ఏం జరుగుతుందో వాళ్ళకి అవసరం లేదు. ఎవరికైనా నిరుద్యోగుల మీద ఫోకస్ చేయండి. ఐ థింక్ మీరు ఫస్ట్ టైం అనుకుంటే ఈ ఛానలే మీరు మాట్లాడుతున్నారు. నేను అదే ఐ కంగ్రాచులేటెడ్ యు వెన్ యు కాల్డ్ మీ ఫర్ దిస్. నేను ఏమన్నాను? అవును ఈ రోజు యాక్చువల్లీ పొలిటికల్ గా అయితే నేను రాలేను, ఈ ఇష్యూ అన్నా కాబట్టి నేను వచ్చి డెఫినెట్ గా మాట్లాడతాను రవి అని చెప్పేసి తను వచ్చి ఈ ఇన్సిడెంట్ గురించి నిన్న ఈవినింగ్ నుండి మన మార్నింగ్ మీతో తెలుగు స్టేట్స్ గురించి మాట్లాడుతాం. అది కూడా ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే బంద్
టీ జూడా వాళ్ళంటే మన ఉస్మానియా గాంధీ గవర్నమెంట్ కాలేజెస్ అన్ని వాళ్ళు బంద్ ప్రకటించారు. సో దాని గురించి మనకు న్యూస్లోకి వస్తుంది, బంద్ గురించి వస్తుంది. సో దాని గురించి వ్యూయర్షిప్ పెరుగుతుంది కావచ్చు అని. See, that is the reason why doctors are going to that extent of మామూలుగా ఏంటంటే మెడికల్ డాక్టర్స్ వెళ్తేనే మీరు గమనిస్తున్నారు మమ్మల్ని. మెడికల్ డాక్టర్స్ ఎప్పుడు కూడా ఒక స్ట్రైక్ వెళ్ళినప్పుడు, ఒక హత్యలకు వెళ్ళినప్పుడు ఏంటంటే నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ బంద్ పెట్టినప్పుడు ఎవరు దాన్ని పెద్ద పట్టించుకోరు. ఎందుకంటే ఏది ఇవాళ వచ్చిన వాళ్ళు రేపు వస్తారులే, ఇవాళ ఒక రోజే కదా, ఈ పేషెంట్కి ఏమి ఇబ్బంది లేదు, ఓపీలకు వచ్చిన వాళ్ళకి అర్జెన్సీ ఉండదు, ఇలా అని పెద్ద పట్టించుకోరు. ఎప్పుడైతే ఎమర్జెన్సీ సర్వీసెస్, ఐసీయూ సర్వీసెస్, థియేటర్స్ బంద్ అవుతాయో అప్పుడు చలనం వస్తుంది గవర్నమెంట్కి కానీ సొసైటీకి కానీ. దట్ ఈస్ ద రీజన్ వై ఇప్పుడు బెంగాల్లో బతిమలాడారు వాళ్ళని, ఇదేంటి మీ వల్ల హాస్పిటల్ స్టాండ్ స్టిల్కి వచ్చేసింది, మీరు చెయ్యండి అని చెప్పి రిక్వెస్ట్ చేసినా కూడా, నడ్డా గారు రిక్వెస్ట్ చేసినా కూడా పిలిచి వాళ్ళు ఒకటే చెప్పారు, మాకు ఏ విధంగా వెళ్తుందో ఇన్వెస్టిగేషన్ ఒక నమ్మకం కుదిరిన తర్వాత మట్టుకే మేము ఇచ్చేస్తాం. మాలో ఒకళ్ళకి ఈ కష్టం జరిగింది, రేపు మాకు ఇప్పుడు ఇవాళ చూడండి ప్రపంచ సెన్సస్, ఇందాక మీ చెప్తానని చెప్పాను, మీరు అనుకుంటున్నారు ఇన్సిడెంట్స్ ఆన్ మెడికల్ డాక్టర్స్, మెడికల్ ఫ్రెటర్నిటీ అక్కడొకటి అని కాదండి. మెనీ ఆర్ అండర్ రిపోర్టెడ్. యు నో వై? ఎందుకు అండర్ రిపోర్ట్ అవుతాయంటే డాక్టర్స్ చెప్పుకోవడానికి ఇబ్బంది పడతారు. మమ్మల్ని గెరావ్ చేశారనో, మమ్మల్ని ఇచ్చేసారనో, మమ్మల్ని బెదిరించారనో. ఎంతమంది డాక్టర్స్ని ఫిజికల్గా అసాల్ట్ చేస్తారు, వాళ్ళని మెంటల్గా టార్చర్ పెడతారు, సైబర్ బుల్లింగ్ చేస్తారు, వాళ్ళ మీద ఫాల్స్ కేసెస్ పెట్టి వాళ్ళని లాగుతారు, ఫాల్స్ కేసెస్ పెట్టి. ఓకే, ఇవన్నీ చాలా జరుగుతాయి. ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రామా దట్ ఆర్ ఫేస్ బై ద డాక్టర్స్. ఓకే, ప్రపంచవ్యాప్తంగా చూస్తే మీకు చైనా 85% డాక్టర్స్ అక్కడ 85% ఆఫ్ దెమ్ అండర్గో సమ్ కైండ్ ఆఫ్ ట్రామా, ఏదో ఫిజికల్ కానివ్వండి, మెంటల్ కానివ్వండి, ఏదైనా 85% ఆఫ్ ద డాక్టర్స్. సెకండ్ ప్లేస్లో ఎవరు ఉన్నారో చెప్పండి? భారతదేశం 75%. ఈ రోజున యంగ్ ప్రొఫెషనల్స్ మెడిసిన్ వదిలేసి వెళ్ళిపోతున్నారు అంటే రీజన్ ఏంటి అంటే దే కెన్ నాట్ టేకప్ ది స్ట్రెస్. వాళ్ళకి సొసైటీ నుంచి సపోర్ట్ దొరకటలేదు. ముందు రోజుల్లో డాక్టర్స్ని చాలా గౌరవంగా ట్రీట్ చేసేవాళ్ళు. ఇవాళ ఏంటంటే డాక్టర్స్ సెకండ్ ఇంటెన్షన్స్ వాళ్ళకి పెట్టడము. వాళ్ళేమి శత్రువులు కాదు, ఎవరి ప్రాణాలు వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి వచ్చేది ఏముంటుంది? వాళ్ళు ఒక సేవాభావంతోనే వస్తారు ఎవరు వచ్చినా ఆ ఫీల్డ్లోకి. డాక్టర్గా ఒక పర్సన్ ఒక గంట మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పెడిక్యూర్కి వెళ్తే మీరు పే చేసే అమౌంట్ ఎంతండి? ఇవాళ ఒక అరగంట పెడిక్యూర్ చేయించుకుంటే 600 నుంచి 900 పడతారు. ఒక డాక్టర్కి మీకు 1.5-2 గంటలు టైం ఇస్తే మీరు పే చేసేది ఎంత? 500. 500. దానికి బట్ నేను చెప్తున్నాను ఇది ఏంటి అంటే ఇట్ ఈస్ రిలేటివ్. మీకు ప్రాణాంతకం కాని విషయము, ప్రాణాలకు సంబంధించిన విషయం, ఒక ట్రివియల్ థింగ్ లైక్ ఫుట్ మసాజ్కో దేనికి 1200-1800 ఇస్తున్నారు. ఒక డాక్టర్కి 500 ఇచ్చి మీరు దాన్ని వాళ్ళు ఏదో డబ్బు కోసం ఇది చేస్తున్నట్టుగా వాళ్ళని ఆ విధంగానూ టార్చర్ చేస్తున్నారు. సొసైటీ అర్థం చేసుకోవాలండి, కొన్ని అర్థం చేసుకోవాలి సొసైటీ. దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ పీపుల్ రిఫ్రైన్ టు టాక్. ఎందుకంటే టాక్ చేస్తే వాళ్ళని వెంటనే బుల్లి చేస్తారు కింద. వీళ్ళు ఫ్రీగా ట్రీట్ చేయాలి. డాక్టర్స్కి ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళకి ఈఎంఐస్ ఉంటాయి, వాళ్ళకి అన్ని రకాల బాధ్యతలు ఉంటాయి, పిల్లల పెళ్ళిళ్ళు ఉంటాయి, తల్లిదండ్రుల ఆరోగ్యాలు ఉంటాయి, వాళ్ళ ఆరోగ్యాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాళ్ళకి అవసరాలు ఉంటాయి, ఎడ్యుకేషన్ లోన్స్ ఉంటాయి. పేద ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు, లోన్స్ తీసుకొని చదువుకుంటారు. సో చదువుకున్న వాళ్ళందరూ కూడా అప్పర్ క్యాస్ట్, అప్పర్ రేంజ్ లో ఉన్నవాళ్ళే ఉండాలని లేదు మేడం. ఎన్నో ఏళ్ల తర్వాత వాళ్ళు కంఫర్టబుల్ స్టేట్కి వెళ్తారు. దాన్ని ఏంటంటే కొంతమంది ఉంటారు, కాదనేదే లేదు. ప్రతి ప్రొఫెషన్ లో కూడా బ్లాక్ షీప్ కొంతమంది ఉంటారు. వాళ్ళ వల్ల మొత్తం ప్రొఫెషన్ అనేస్తారు. ఇది ఒక విధమైన ట్రామా. ఇంకొక విధమైన ట్రామా ఏంటంటే జస్ట్ లైక్ ఇప్పుడు గ్రేవ్ యార్డ్ షిఫ్ట్స్ చేసే వాళ్ళు ఎవరు? కాల్ సెంటర్స్లో పనిచేసే వాళ్ళు ప్లస్ మెడికల్ డాక్టర్స్. వీళ్ళే కదా రాత్రిపూట మిడ్ నైట్ ఏదొచ్చినా వెళ్ళటం, పరిగెట్టుకుంటూ వెళ్ళటం, 2-3 కేసు వచ్చినా బయలుదేరి వెళ్ళేది డాక్టర్స్. అట్లాగే కాల్ సెంటర్ వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళు ట్రావెల్ చేయాల్సి వస్తుంది. సో ఎక్కువ హై రిస్క్ వీళ్ళ మీదే జరుగుతాయి ఇన్సిడెంట్స్. మీరు చూడండి, సెక్షువల్ అసాల్ట్స్ కానివ్వండి, ఫిజికల్ అసాల్ట్స్ కానీ వీళ్ళ మీద ఎక్కువ జరగడానికి కారణం అదే, ఇర్రెగ్యులర్ టైమింగ్స్. ప్లస్ వీళ్ళు మానసికంగా, శారీరకంగా అలసిపోతున్నారు. ఈ గ్రేవ్ యార్డ్ షిఫ్ట్స్ పెట్టి 36 hours ఇట్లా పెట్టడం వల్ల, అలా పెట్టకూడదు అనేది గవర్నమెంట్కి తెలుసు, చేయకూడదు అనేది హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్కి తెలుసు. కాకపోతే